गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। సాక్షాత్తు దివ్యాత్మ స్వరూపురాని మీ అందరి ముందుగా నమస్కారం. మనం ఎక్కడున్నాడు దేవుడని 88వ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం. నిన్నము ఈ సృష్టి అంతా కూడా నిండి నిబిడీకృతమైనటువంటి పరమేశ్వరుడు తప్ప ఇంకొకటి లేదు, అన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నది, అన్నీ ఆయనే చేస్తున్నాడు, ఎవరిలో ఉన్నా కూడా పరమేశ్వరుడి స్వరూపమే అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. 2 పాదాలతో నడిచే మనుషులు ఉన్నారు. మనమంతా కూడా 2 పాదాలతో నడుస్తూ ఉన్నాం. మనమే కాదు, 4 పాదాలతో నడిచే జంతువులు ఉన్నాయా లేవా? 2 పాదాలతో మనుషులు నడుస్తున్నారు, 4 పాదాలతో జంతువులు నడుస్తున్నాయి. సృష్టిలో ఇంకా మిగిలిన ఉన్నాయి, అనేక రకాలు ఉన్నాయి. 4 కాదు, 16 కాళ్ళతో నడిచేవి కూడా ఉన్నాయి. ఏవి సృష్టిలో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తుంటే మనకు తెలుస్తూ ఉంటుంది ఈ సృష్టి అంటే ఇంత అద్భుతమా అని. అనేక రకాలైనటువంటి పక్షులు చూడండి, అసలు ఒకదానికి సంబంధం లేదు. సృష్టి చూస్తుంటే అర్థమవుతుంది అన్నమాట. ఆ పరమేశ్వరుడు ఎంత దయామయుడు, ఎన్ని రకాలు సృష్టించాడు అనే ఆ భావన కలిగినప్పుడే మనకి ఒక ప్రేమ కలుగుతుంది. అందువల్ల ఏం చేస్తాం? అందరూ సుఖంగా ఉండాలి, ప్రతి ఒక్క ప్రాణి కూడా హాయిగా ఆనందంగా ఉండాలని మనం వేడుకోవాలి. ఎందుకు? నీలో ఉన్న ప్రాణం అదే, ఎదుటిలో ఉన్న ప్రాణం అదే. ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవుడు అంతా కూడా ఒకే స్వరూపం కాబట్టి సృష్టిలో అన్నిటినీ ప్రేమించితే భగవంతుడు ప్రేమించినట్టే. భగవంతుడు అంటే కనపడ్డ కదా, కనిపించే వాటిని ప్రేమించినప్పుడే భగవంతుని ప్రేమిస్తాం. కావున ఆయన దృష్టి కొరకు ప్రయత్నించాలి. ఆయన ఒక్కడిని పట్టుకుంటే చాలు, అన్నిటి లభిస్తాయి. పట్టుకోవాల్సింది ఒక్కడనే, ఆయన దగ్గరే సర్వసంపదంతా ఉన్నది. అందువల్ల మనం చేయాల్సింది ఏంటి? ఆయన పట్టుకుంటే చాలు, అన్నీ దొరుకుతాయి మొత్తం కంప్లీట్గా కూడా. ఏది చూసినా ఎటు చూసినా భయం ఉండదు. ఎందుకని? ఆ పరమేశ్వరుడు మనందరే సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ ఇస్తుంది ఆయనే. అలా చేస్తూ ఉంటే మనసుకు అలవాటు అయిపోతుంది. ప్రతి ప్రాణిలో కూడా మనం పరమేశ్వరుని దర్శిస్తూ ఉంటే మనకేమైపోతుంది? దేనిని ద్వేషించడానికి అవకాశం లేదు. అందరిని ప్రేమిస్తే మనస్తత్వం ఏర్పడుద్ది, బాహ్య ప్రపంచం మీద ఆసక్తి తగ్గిపోద్ది. ఏముంది ఈ సృష్టిలో? ఒకసారి అట్లా చూసేటట్టుకోమంటే కనిపించేయని కనుమరుగవుతున్నాయి. ఈరోజు చూసింది రేపటికుంటం లేదు, మార్పు చెందుతూ ఉన్నాయి. మార్పు చెందని పదార్థం ఏది ఉందో దాన్ని మనం పట్టుకోవాలి. పరమేశ్వరుని యందు లయమవుతుంది మనస్సు. బాహ్య ప్రపంచానికి వెళ్ళలేదు, దానికి ఏదో పని చెప్పాలి. ఆ పని చెప్పాలంటే ఏం చెప్తావు నువ్వు? పని పరమేశ్వరుడితోనే మనం సంబంధం పెట్టుకో. ఎప్పుడైతే అది పెట్టావో ఇది ప్రతిజ్ఞగా చేయాలి. ఒక్కరోజు చేయటం కాదు, ఒక ప్రతిజ్ఞ తీసేసుకుంటున్నాను దీన్ని. నా మనసు బాహ్య ప్రపంచం లేకుండా అంతర్ముఖం కావాలి. నేను ఎప్పుడు కూడా పరమేశ్వరుని యొక్క ధ్యానంలో ఉండాలి. అప్పుడేమవుతావు? అకాల మరణాన్ని కూడా రక్షించబడతావు. అసలు మరణం అనేది భయం పోతుంది, మరణించే దేహం అని తెలుస్తుంది. అలానే కదా మరి జయించేది మార్కండేయుడు. సాక్షాత్తు యముడు వచ్చినా కూడా మార్కండేయుడు ఏం చేయలేకపోయాడు. ఎందుకని? పరమేశ్వరుని ఆలింగనం చేసుకుని ఉన్నాడు. అందువల్ల ఎవరినైతే ఆలింగనం చేసుకున్నాడో ఆయన రక్షిస్తాడు. మన భారం వేసాం, నువ్వే భారం, నాకు సంబంధం లేదు. ఎప్పుడైతే మార్కండేయుడు దృఢ విశ్వాసంతో ఆ పరమేశ్వరుని ఆలింగనం చేసుకున్నాడో యముడు కూడా ఏం చేయలేకపోయాడు. అసలు నువ్వు కదలటానికి, వినటానికి, మాట్లాడటానికి ఆధారమైన వాడు ఎవరు? ఆయన లేకపోతే నువ్వు మాట్లాడగలవా? వినగలవా? నీలోనే కాదు, ఈ ప్రపంచం అంతా వ్యాపించిందో కూడా ఆయనే కదా. నీకే కాదు, ఎవరు మాట్లాడినా ఎవరు చూసినా అందరిలో ఉన్న తానే కదా. ఈ సృష్టి అంతా నిండి నిబిడీకృతమైంది ఆ పరమేశ్వరుడే కదా.
పరమేశ్వరుడు కూడా ఆధారమైన శక్తి పరబ్రహ్మ, దానికి మించింది లేదు. ఇంకా దాని పేరే పరబ్రహ్మ అంటాం. ఎందుకని? కారణంలో ఉందేదో కార్యంలో ఏర్పడుద్ది. మనం ఈ మట్టి కుండను మర్చిపోకూడదు, దాన్ని మనం పెట్టుకోవాలి. కారణం మట్టి, కార్యం కుండ. కుండ, మూకుడు, ముంతల బాణలు ఏమన్నా అవన్నీ కూడా ఆ మట్టే లేకపోతే, ఆ పరబ్రహ్మే లేకపోతే ఈ సృష్టి లేదు. మట్టి కార్యం అంటాం, మట్టి కారణం, కుండ కార్యం. కారణంలో ఏదుందో కార్యంలో అదే ఉన్నది. కుండ నిండా ఉన్నదేంటిది? కుండగా తయారైంది. ఏముంది దాంట్లో? మట్టే కదా. అతను నీకు అర్థమైనప్పుడే తెలుసుకోగలవు. ఆ పరమేశ్వరుడి స్వరూపం నీకు ఎప్పుడైతే అర్థమైందో నీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏది తెలుసుకున్నా దానికి సంబంధించింది తెలుస్తుంది. నువ్వు ఏదైనా తెలుసుకుంటావు, దానికి సంబంధించిన తెలుసుకుంటావు. ఓ లడ్డు తెలుసుకున్నావు, ఓ పువ్వు తెలుసుకున్నావు, ఒక వస్త్రాన్ని తెలుసుకున్నావు. ఇలా రకరకాలైనటువంటి తెలుసుకుంటూ ఉన్నావు కూడా వాటిని పొందగలవు నువ్వు. ఎందుకని? డబ్బు పెట్టి లడ్డు కొనగలం, పుష్పాన్ని కొనగలం, వస్త్రాన్ని కొనగలం, ఏది కావాలంటే అది కొనగలం. ఎందుకు? నీ దగ్గర ధనం ఉంది కాబట్టి కొనగలవు. అలా అని అన్నింటినీ పొందలేవు. సూర్యచంద్రులను పొందగలవా నువ్వు? సూర్యుని చంద్రుని నీ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉంది, నువ్వు పొందగలవా? పొందలేవు. ఏది తెలుసుకున్నా అమృత స్వరూపుడు కావు నువ్వు. తెలుసుకుంటున్నావు, అన్ని వస్తువులు కనపడుతూ ఉన్నాయి, అటు తెలుసుకుంటున్నావు, కానీ అమృతత్వం దాంట్లో రాదు. ఎందుకని? అవన్నీ నశించిపోయాయి. నశించకుండా ఉన్నవాడు పరమేశ్వరుడు ఒక్కడే, అతను నీవే. అందుకే అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మ అస్మి, అహం నేను, బ్రహ్మ ఈ సృష్టికి ఆధారమైన వాడు, అస్మి అయ్యే ఉన్నాను. అహం బ్రహ్మ అస్మి, అస్మి అంటే అయ్యే ఉన్నా కావటం వేరు. కానీ మనకు తెలియకుండా అజ్ఞానం పొరగమ్మింది, అందువల్ల తెలియట్లా. ఆ పరమాత్మే ఆత్మ. మరెవరు? నువ్వు ఆత్మే. నీకన్నా అన్యంగా ఇంకోటి లేదు కదా. చైతన్యం ఒక్కటే ఉంది. అందుకే అంటారు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అద్వితీయం, రెండు లేదు, ఉన్నది ఒకటే. మనకు వేదం ఇదే చెప్తుంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, రెండు లేదు నాయన, ఉన్నది ఒకటే, ఒకే వస్తువు. అది పొందాల్సింది కాదు, పొందే ఉన్నావు. దానికోసం ఎదుగుతున్నాం ఎక్కడో ఉన్నదని. మన సబ్జెక్ట్ అదే, ఎక్కడున్నాడు దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు అనుకుంటున్నాం కదా. ఇన్నాళ్ళ నుంచి లాక్కొస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎందుకని? ఎక్కడో ఉన్నాడు వెతుకుతున్నావు, వెతికేది నువ్వే అని తెలియలా. పొందినట్లు తెలుసుకోలేకపోతున్నావు. అజ్ఞానం అనేది ఎప్పుడైతే పోయిందో నీకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇద్దరికి ఉపాధి భేదమే తేడా. అంటే నీకు దేహం ఉంది, ఆయనకి దేహం లేదు. నీకు దేహం ఉంది కాబట్టి కనపడుతున్నావు, ఆయన దేహం లేదు, కనపడలా. కనపడినందువల్ల ఏమంటున్నావు? ఎక్కడ ఉన్నాడు అంటున్నావు. ఉన్నవాడు ఉన్నాడు చూడలేకపోతున్నావు. అది ఎప్పుడైతే తెలుసుకున్నావో నువ్వు అమృత స్వరూపుడైపోతున్నావు. అంటే మృతం అంటే చనిపోతుంది, అమృతం అంటే చనిపోదు. అందుకే అంటారు కదా, దేవతలందరూ కూడా అమృతం తాగుతారు. ఎందుకని? వాడు చనిపోయేది లేదు అంటే వాళ్ళకి దేహాలే లేవు. మనం అనుకుంటున్నాం ఇంద్రలోకంలో ఎక్కడో ఉంటారని, ఎక్కడెక్కడో దేవతలు ఉంటారని, వాళ్ళంతా అమృతం తాగుతారని. వాళ్ళకన్నా కూడా మానవ జన్మిత్రం మనమే గొప్ప. ఎందుకని? ఒకనాడు వాళ్ళు మరలా మన ఈ క్షీణే పుణ్యం మధ్యలోకం విషయంతి అంటాం, ఈ భూమి మీద పడాల్సిందే, మరలా జన్మరాహిం చేసుకోవాల్సిందే. పుణ్యం ఎక్కువ ఉన్నది, అమృతం తాగుతూ ఉన్నారంట. వేదం చెప్తుంది, మనం నమ్ముతున్నాం. మనం ఎవరో ఇంద్రలోకం వెళ్ళలేదు, ఏ లోకాలు వెళ్ళాల. అందువల్ల అంతకన్నా కూడా గొప్పది మానవ దేహం. మళ్ళీ మళ్ళీ రాదు, ఇది ఒక్కసారి వస్తుంది. ఆ వచ్చిన దాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారు ధన్యుడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
హరి ఓం తత్సత్.